నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. మనతో ప్రస్తుతం క్రియాయోగి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. వారితో ఈరోజు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయితే పూర్తయింది. హిందూ యొక్క కళ సాకారమైనట్టేనా? నన్ను స్ట్రైట్ గా అడిగితే సాకారం కాలేదు. ఇలాంటివి ఇంకా జరగాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో అయోధ్యలోనే కాదు, అష్టాదశ శక్తిపీఠాలు ఎన్నో మనవి ఉన్నాయి. మన హైందవ ఖ్యాతిని ఇనుమడింపజేసేటటువంటి ఎన్నో కట్టడాలు మనం ఇంకా చెయ్యాలి. ఇది స్టార్టింగే కానీ ఎండ్ కాదు. ఇట్ ఈస్ స్టార్టింగ్. ఇక్కడతో కళ అయిపోవడం అనేది జరగదు. ఇలాంటివి ఎన్నో జరగాలి. మన హైందవ ఖ్యాతి, హైందవ వాంగ్మయంలో ఉండేటటువంటి అద్భుతాన్ని యావత్ ప్రపంచం తెలుసుకునే విధంగా జరగాలి. అప్పుడే ప్రతి హిందూ కళ సాకారమైనట్లుగా నేను భావిస్తాను. ఇప్పటికే రామ మందిరంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? సమాధానం ఇవ్వక్కలేదు. విమర్శిస్తున్నాడు అంటేనే వేస్ట్ అని అర్థం. అది మన జాతి గౌరవం, అది మన ఆత్మ అని ప్రధానమంత్రి మోదీ గారే సెలవిచ్చారు. సో అది మన అవమానం కదా. మన దేశ అవమానాన్ని ఇలా అన్నా సరే మనం తలెత్తుకొని చూసేలాంటి ఘటన ఈ రామ మందిరం ద్వారా జరిగింది. సో దాని విమర్శలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఈరోజు నేను హిందువుని, నేను భారతీయుణ్ణి, నేను ఎవ్వరికి దాసోహం కాదు, నేను నిజంగానే స్వాతంత్రం వచ్చిన వాడిని అని ఘనంగా తల ఎత్తుకొని చక్కగా ధైర్యంగా చెప్పగలిగేటటువంటి ఆ ఘటన అనేది తార్కాణం మనకి. సో దాని ఎవరు విమర్శలను వాళ్ళకి బుద్ధి లేనట్లుగా భావించి వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇండియాలో ఇండియా అనే పేరు నుండి భారత్ అనే పేరుకు మారింది. ఆ తర్వాత రామ మందిరం అనేది పూర్తయింది. హిందూ దేశంగా మారుతోందా, లేకపోతే హిందుత్వం గురించే ఇది చెప్పబోతోందా? హిందూ దేశంగా మారడం కాదు, భారతదేశం హిందూ దేశం. ఇది హైందవ సంస్కృతికి, సనాతన సంస్కృతికి బీజాలు ఉన్నటువంటి దేశం. ఇది మారేది కాదు. ఇది ఆల్రెడీ హిందూ దేశమే. ఇది హిందూ దేశమే కాబట్టి మారే వ్యవస్థ కాదు. ఇది హిందూ దేశంగా ప్రపంచ దేశాలన్నీ ఇది హిందూ దేశంగా హైందవ ఖ్యాతిని అర్థం చేసుకోవాలి. అది లక్ష్యంగా పెట్టుకొని ప్రతి పౌరుడు తన జీవన విధానాన్ని కొనసాగిస్తే తర్వాతి తరానికి మన దేశం సార్వభౌమత్వాన్ని అందుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక భగవద్గీతకు సంబంధించిన విషయానికి వస్తే, భగవద్గీత అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అది ఈజీగా నేర్చుకోవడానికి ఈ జనరేషన్ వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? అమ్మా, భగవద్గీత అనేది చాలా కష్టంగా ఉంటుంది అనేది కేవలం వ్యక్తిగత అభిప్రాయం. నిజానికి భగవద్గీత అనేది చాలా సరళంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు మాట్లాడుతుండే వ్యక్తికైనా, హిందీ మాట్లాడే వ్యక్తికైనా, ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తికైనా, ఏ వ్యక్తికైనా సంస్కృత పదాలు దాదాపుగా ఉంటాయి. ఇంగ్లీష్లో గడ్డినేమంటాం? గ్రాస్. తెలుగులో ఏమంటాం? గ్రాసం అంటాం కదా, అవునా కదా. సంస్కృతంలో గ్రాసహ అంటాం. గ్రాసహ, గ్రాసం, గ్రాస్. మదర్ మాత, ఫాదర్ పిత. దగ్గరగా సమకాలీనంగా ఉండే సంస్కృత భాష కాబట్టి సంస్కృతం అన్ని భాషల వాళ్ళకి సులభంగా ఉంటుంది. రెండోది, సమన్వయం చేసుకునే విధానం ఒక్కటి తెలియాలి. భగవద్గీత అనేది నాకు శ్రేయస్సుని, విజయాన్ని, సంపదలని అందించే ఒక అద్భుతమైనటువంటి అంశాలని నాకు అందిస్తుంది అనే భావజాలాన్ని ఉంచుకొని అప్పుడు గనక మీరు భగవద్గీత శ్లోకాలు చదివి, నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తా, మీరే అర్థం చెప్పేస్తారు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూన్శ్చ గతాసూన్ అగతాసూన్శ్చ నాను శోచంతి పండితాః. మీకేం అర్థమైంది చెప్పండి? గతం గురించి అయితే మీరు చెప్తున్నారు. అగతాసూన్శ్చ అది పాతది, జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి, జరగని దాని గురించి నాను శోచంతి. నేను పట్టించుకోను లేదా ఆలోచించను. నేనేమన్నా చెప్పాను? ఎప్పుడేమన్నా చెప్పలేదు. గతాసు ఇదే రెండు మూడు సార్లు మీరు అనుకున్నా సరే వచ్చేస్తుంది. సో శ్లోకం అనేది చాలా సింపుల్. దాన్ని సమన్వయం చేసుకునే విధానంలోనే ఉంటుంది తప్ప అది భగవద్గీత కష్టమే కాదు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడు, ఎక్కడైతే ధనుర్ధారి అయిన పార్థుడు ఉంటాడు, తత్ర అక్కడ శ్రీహి విజయ భూతి ధ్రువానీతిర్మతిర్మమ. అక్కడ శ్రేయస్సు, విజయము, ఐశ్వర్యాలు ఉంటాయి. సో శ్లోకాన్ని సమన్వయం చేసుకునే పద్ధతి బట్టే తప్ప చాలా సింపుల్ భగవద్గీత అనేది.
దాన్ని కాస్త మంచిగా నిష్ణాతులైన వాళ్ళు కాస్త ట్రైన్ చేస్తే పసిపిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకి భగవద్గీతలో చెప్పదగిన అంశాలేంటి? భగవద్గీతలో అన్నీ చెప్పదగినవే. ప్రతిదీ ఉపయోగపడేది. ఉపయోగపడదంటూ ఏముండదు. ఎలా ఉండాలో తెలియాలి, ఎలా ఆలోచించాలో తెలియాలి, ఎలా పని చేయాలో తెలియాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలో తెలియాలి, ఎలా ధ్యానంగా ఉండాలో తెలియాలి, లౌకికమైనటువంటి అంశాలు విజ్ఞానాత్మకంగా ఉండేవి తెలియాలి, విభూతులు తెలియాలి. దైవాసుర సంపద యోగంలో చెడేంటి మంచి ఏంటి చెప్తారు. గుణత్రయంలో ఏ గుణాలు ఎలా ఉంటాయి మనుషుల్లో చెప్తారు. శ్రద్ధాత్రయంలో ఎటువంటి శ్రద్ధని మనిషి అవలంబిస్తూ సాధన చేయాలో చెప్తారు. మోక్ష సన్యాసంలో మోక్షం ఎలా వస్తుందో చెప్తారు. ఏ అధ్యాయం మనకి పనికిరాందని చెప్పుకోవచ్చు, అన్ని అధ్యాయాలు పనికొచ్చేవి. ప్రతి శ్లోకం పనికొచ్చేది, ప్రతి పదం పనికొచ్చేది. అలా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం ఏమైనా శ్లోకాలు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసు నగతాసుంశ నాను శోచంతి పండితాహ అంటే ఆ అర్థం ఏంటి? గతం గురించి వదిలేసాయి. నీకు డిప్రెషన్ తెప్పించేది గతమే కదా, వదిలేసాయి. అగతాసుంశ జరగబోయేది ఏదైతే ఉంటుందో అది కూడా ఆందోళన తెప్పిస్తుంది కదా, జరగబోయేది వదిలేసాయి. మరి ఏం చేయాలి అంటే జరిగిపోయిన దాని ఇంపాక్ట్ లేకుండా, గతం ఏదైతే ఉందో దాని ప్రభావం నీ మీద పడకుండా, జరగబోయే దాని యొక్క ప్రభావం నీ మీద లేకుండా చూసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం పనిచేయి. ఇంకొకటి ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు డిప్రెషన్ తర్వాత ఏంటంటే లవ్ ఫెయిల్యూర్, సూసైడ్స్ ఎక్కువగా చేస్తున్నారు. అవి అనేవి న్యూస్ లో జనరల్ గా అవి వస్తున్న టాపిక్స్. సో దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? సూసైడ్ చేసుకోమని. సూసైడ్ చేసుకోవడం తెలియాలి కదా. సూసైడ్ ఏంటి? చనిపోవడమే కదా. చనిపోవడం తెలియాలి, అహంకారాన్ని చంపేయడం తెలియాలి. అర్థమవుతుందమ్మా. తన అహంకారం ఉన్నంతసేపు బాధ ఉంటుంది. అహంకారాన్ని చంపడం తెలియనోడు దేహాన్ని వదిలేస్తే ఏం లాభం? నీ బాధ కారణం ఏంటి? అహంకారం కదా. అహంకారాన్ని చంపు. సూసైడ్ చేయడం అంటే ఏంటి? సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటంటే సరిగ్గా సూసైడ్ చేసుకోవడం తెలిస్తే సూసైడ్ చేసుకోక్కర్లా. సూసైడ్ చేసుకోవడం అంటే నీకు బాధ కలిగిస్తున్నటువంటి అహంకారాన్ని తీసేసి, అదే నీకు బాధ కలిగిస్తుంది. అర్థమవుతుందమ్మా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ప్రతి విషయంలోనూ ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య, ఆ విషయం పోవడంతో పోతుంది కదా. విషయం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది, పోతుంది. అన్ని పోయేవే. కానీ ఎవరైతే పాత చొక్కా విడిచేసేసి కొత్త చొక్కా వేసుకుంటున్నట్టుగా నువ్వు అహంకారాన్ని కనుక వదిలేసావు అనుకో, అప్పుడు కొత్త అహంకారాన్ని తీసుకుంటావు. అప్పుడు కొత్తగా నిన్ను నువ్వు పుట్టించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానం సృజామ్యహం అంటాడు కదా. అభ్యుత్థానం అధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు కదా. అంటే ఏంటి? నీకు బాధ కలుగుతున్నప్పుడు నిన్ను నువ్వు వదిలేసి. ఇప్పుడు నీకు బాధ కలిగేది ఎవరితో? మీ పేరు శ్రావణి కదా. శ్రావణి అంటే ఏంటి? చక్కగా వినేది అని అర్థం. ఈ శ్రావణికి ఒక విషయం వల్ల బాధ వచ్చింది. అప్పుడు ఏం వదిలేయాలి? అహంకారం వదిలేసామనుకోండి, స్ట్రెస్ వదిలేసామనుకోండి, అసలు ఏ సమస్య రాదు. ఇది సెకండ్లలో చేయొచ్చు మనం. మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, మీకు కోపం వచ్చింది, మీరేం చేస్తారు? నాకెవరి మీద కోపం వచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను? అరుస్తాము, లేకపోతే ఆ స్ట్రెస్ అనేది ఎవరిపైన ఒక్క సెకండ్ కంట్రోల్ చేయాలి. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక చిన్న సెకండ్ కంట్రోల్ చేయగలిగే ఒక పద్ధతి అలవాటు చేసుకోవాలి. మన పూర్వం ఏదన్నా వినకూడదు విన్నా సరే ఇట్లా అండము, ఇట్లా 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 అండము చేస్తాం కదా. అట్లాంటిది ఒక చిన్నది ఒక సెకండ్లో అయిపోయే ఒక మెథడ్ని మనం అనుకోవాలి. అది కూడా ఇంటెలిజెన్స్ ఉపయోగపడేలాగా. ఇప్పుడు నాకేదైనా కోపం వచ్చింది అనుకోండి, నేనేం చేస్తానంటే అంటే ఏంటి అర్థం? ఇలా ఇలా అంటే ఇలా కాదు, దానికి వేళ్ళు ఉంటాయి. ఓకే, ఏ వేలు ఎక్కడ ఉంచాలో ఆ వేలు ఉంచడం అనేటటువంటి బ్రెయిన్కి వెళ్ళింది అనుకోండి, స్ట్రెస్ ఉండదు, అక్కడ కంట్రోల్ అయిపోతాం. నీకు ఏదైనా ఒక కష్టం వస్తే దాన్ని వెంటనే యాక్షన్లోకి కాకుండా ఒక సెకండ్ కంట్రోల్ చేయగలిగితే, అది బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఉద్వేగం కావచ్చు, ఉద్రేకం కావచ్చు, ఏదైనా సరే ఒక్క సెకండ్ నువ్వు జయించగలిగితే దాన్ని పూర్తిగా జయించినట్టే. దట్ ఈస్ ద టెక్నిక్. కోపమైనా సరే ఒక్క సెకండ్ చిటికేసినంతసేపు దాన్ని కనుక ఒడిసి పట్టగలిగితే దాన్ని కింగ్ అయిపోతావు నువ్వు. అది ఒక్క సెకండ్ ఒడిసి పట్టడం చేతగా తలకాయ అందరూ దాసులైపోతున్నారు. ఒక్క సెకండ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను ఆ వేళ్ళని గుర్తుపెట్టుకుంటా. ఇక్కడ ఏ వేలు పడితే ఆ వేలు వెళ్ళకూడదు, దానికి ఏ వేలు వెళ్ళాలో ఆ వేలే పెట్టాలి. ఇక్కడ ఏ వేలు అలా గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఆ వేలు వెళ్తుందా లేదా అనే ఫోకస్ వెళ్ళి కోపం వస్తున్నా బాధ వస్తున్నా అటు కంట్రోల్ చేయగలుగుతాం అక్కడికక్కడే. అట్లాంటిది ఏదైనా సరే తన కోపాన్ని అధిగమించడం కోసం వాళ్ళు కొంచెం క్రియేటివ్గా ఆలోచించుకొని ఒక సెకండ్ కంట్రోల్ అయ్యేలాగా ఏదో ఒక జాగ్రత్త తీసుకుంటే కోపాన్ని ఈజీగా అధిగమించవచ్చు, టెన్షన్ అధిగమించవచ్చు.
భగవద్గీత అర్థం చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది? జీవితం లాగా ఉంటుంది. జీవితం అంటే ఏంటి? జీవించడమే జీవితం అన్నమాట. జీవించడం లేదు కదా ఇప్పుడు. జీవిస్తున్నాం మనం. పొద్దున్న లేచిన దగ్గర నుండి సెల్ ఫోన్ పట్టుకొని డబ్బుల కోసమో, లేకపోతే ఉద్యోగం కోసమో, లేకపోతే టెన్షనో, స్ట్రెస్, ఇది జీవించడం ఎట్లా అవుతుంది? ఈజ్ ఇట్ లైఫ్? కాదు కదా. జీవించడం అంటే ఏంటో తెలుసా? పొద్దున్నే లేవగానే హాయిగా నవ్వుకోవాలి, ఆనందించాలి. ఇంతకంటే గొప్ప వాతావరణం ఏముంది? ఇంతకంటే గొప్ప అవకాశాలు ఏమున్నాయి? ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంది? లేవడం అదృష్టమే కదా. పోవచ్చు కదా. నిద్ర లేచాడు అంటే వాడు ఒక అదృష్టమే కొత్త కాదా? లైఫ్. నిద్ర లేచాడు, నిద్రలో పోవచ్చు. తెలుసా అవును. మీకు? నిద్రపోయి అట్లనే పోయామనుకోండి ఏంటి పరిస్థితి? కాదు, నిద్ర లేచా అంటే నాకు మళ్ళీ ఒక అవకాశం ఉంది జీవించడానికి. ఈ సమయాన్ని నేను వ్యర్థం చేయకూడదు అని చెప్పి సమయం మొత్తాన్ని చక్కగా వాడు స్ట్రెస్‌కో లేకపోతే టెన్షన్‌కో కాకుండా వాడికి నచ్చినవి, వాడు దేనికి ఆనందిస్తాడో ఆ అంశాల మీద బ్రెయిన్‌ని బాగా ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకుంటూ హాయిగా తన వర్క్‌లో, పసిపిల్లాడు గనక తనకు దొరికిన వాటితో ఆడుకుంటాడు కదా, ఆనందిస్తుంటాడు ఆ! చుట్టుపక్కల మర్చిపోయి. అలా గనక జీవించాడు అనుకోండి, అట్లా జీవించడాన్ని ఈ భగవద్గీత నేర్పిస్తుంది. భగవద్గీత అర్థమయ్యేలా చేస్తుంది. జీవించడాన్ని చెప్తుంది భగవద్గీత. అర్థమైతే జీవిస్తాడు మనిషి చావకుండా. జీవన మృతుడు అంటాం కదా, అంటే బతికుండి చచ్చిపోయినోడు. అలా కాకుండా జీవించేవాడు ఎలా ఉంటాడంటే ఆనందంగా, హ్యాపీగా, రోగాలు ఇవన్నీ లేకుండా. సగం బలం కదా ఆనందమే. హ్మ్. అట్లా ఆనందంగా జీవించడాన్ని భగవద్గీత నేర్పిస్తుంది. ఇందాక మీరు కోపం గురించి చెప్పారు గదా! ఆ వేళ్ళు ఏంటి? అవి ఒక్కొక్క వేళ్ళు ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టాలి అని ప్లేస్ చేశారు గదా! ఆ, దాని గురించి డీటెయిల్‌గా చెప్తారా? ఏం లేదమ్మా, మీరు టెంపుల్‌కి వెళ్తారు కదా. హ్మ్. టెంపుల్‌కి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. బొట్టు ఏ వేలుతో పెట్టుకుంటారు? ఉంగరం వేలుతో కదా హ్మ్. బొట్టు పెట్టుకుంటున్నట్టు. అలాగే దీన్ని సహస్రారం ప్రెజర్ పాయింట్ అంటాం. మనకి ఎక్కువ స్ట్రెస్ వచ్చేది ఇక్కడే. దాని కనెక్షన్ వల్ల. దీన్ని ఈ బటన్ వేలుతో పట్టుకుంటాం. బటన్ వేలుతో కాస్త నొక్కుతారు. సహస్రారాన్ని బటన్ వేలుతో నొక్కుతాం. హ్మ్. అర్థమవుతుంది, బటన్ వేలు పెట్టాం. అలాగే గొంతు దగ్గర కూడా బొట్టు పెట్టుకుంటాం కదా. హ్మ్. గొంతుకి ఈ చిటికిన వేలు అనమాట. ఓకే. చిటికిన వేలు విశుద్ధికి సంబంధించి మీ క్రియాయోగంలో హ్మ్. తెలుస్తుంది. తత్వాలు ఉంటాయి కదా, ఐదు తత్వాలు ఉంటాయి. హ్మ్. ఇది జలతత్వం అనమాట. ఇట్లా ఇలా చిన్న ఇది విశుద్ధికి సంబంధించి ప్రెజర్ పాయింట్. ఈ హ్మ్. ప్రెజర్ పాయింట్ అట్లా లైట్గా అట్లా టచ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ వేళ్ళు మర్చిపోతాం మనం, అందుకు మర్చిపోకుండా ఉండడం కోసం ఉంగరం వేలు, బటన్ వేలు, బటన్ వేలు, చిటికిన చిటికెన వేలు. వేలు. ఇప్పుడు మీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇటు కిందకి వెళ్ళకూడదు. ఓకే. అర్థమవుతుంది. కిందకి వెళ్ళకుండా ఆ! కరెక్ట్గా ముందు ఉంగరం వేలు, తర్వాత బటన్ వేలు, హ్మ్. తర్వాత చిటికిన వేలు. ఈ పెట్టుకోవడంలో బ్రెయిన్ మొత్తం యాక్టివ్ అయి ఉంటుంది కదా. ఆ కోపం వచ్చినప్పుడు అది మర్చిపోతాం మనం. ఒక సెకండ్ కంట్రోల్ చేస్తే చాలు, ఈ సృష్టినే నువ్వు కంట్రోల్ చేయగలవు. ఓకే. ఒక్క సెకండ్ నీ కోపాన్ని, ఒక్క సెకండ్ నీ బాధని, ఒక్క సెకండ్ నీ స్ట్రెస్ని కనుక పక్కన పెట్టగలిగితే లైఫ్ మొత్తం తీసేయచ్చు దాన్ని. అంత చిన్నది అది. 3 వేళ్ళతో ఆ, 3 ప్లేసెస్‌లో అంతే టచ్ చేస్తే చాలు. అంతే. కోపం మీరు ఒకసారి అనేది ట్రై చేయండి. కోపం బొటన వేలు, ఉంగరం వేలు అది చూసారా? ఉంగరం వేలు ఇక్కడ, బొటన వేలు ఇక్కడ, చిటికిన వేలు అక్కడ. చిటికెన వేలు ఇక్కడ. దాన్ని స్పీడ్గా చేయండి. ఓకే. అంతే, కుదరదు అట్లా. ఓకే. స్పీడ్గా చేయాలి. అది ఓకే. ఒక పోయింది. నిమిషం. స్పీడ్గా వెళ్ళాలి. అట్లా అట్లా అంతే. అట్లా స్పీడ్గా వెళ్ళడం వచ్చేస్తే అది చూసారా ఎంత స్పీడ్. ఒక్కోసారి బటన్ వేలు వచ్చేసింది. ఓకే. అంటే ఏంటి, మన ఫోకస్ మొత్తం వేళ్ల మీద ఉంటాం. అందుకే మన పూర్వీకులు ఇట్లా బొట్టు పెట్టుకోవడాలు, ఇలా ఇలా గుంజళ్ళు తీపిచ్చడాలు, ఇవన్నీ ఏంటంటే మనం బయట దాని నుండి పక్కకు వచ్చేస్తాం. అందుకని ఒక చిన్న టెక్నిక్ అనమాట. సెకండ్లో అయిపోవాలి కదా. ఇప్పుడు మీ మీద నాకు కోపం వస్తుంది అనుకోండి, హ్మ్. అయిపోయింది. కోపం రాదు. ఇప్పుడు మనం ఎప్పుడు పదజాలం వచ్చింది అంటే ఫెయిల్ అయిపోయినట్టు. ఒక వ్యక్తితో కోపంగా మాట్లాడేసామంటే మాట స్లిప్ అయిపోతా. పడిపోయినట్టే కదా. హ్మ్. పడకూడదు మనం. కోపాన్ని అధిగమించడానికి, అది కోపం పుట్టినప్పుడు ఒక్క సెకండ్ దాన్ని కంట్రోల్ చేయగలగడం ఉత్తమమైనటువంటి అంశం. దానికి రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇది నాకు బాగా నచ్చింది అనమాట. ఇదేమో ఆజ్ఞకి, ఇదేమో సహస్ర, ఇది చూసారు ఈ వేలు వెళ్ళిపోయింది. హ్మ్. అంటే బ్రెయిన్ కూడా దాని మీద ఉండాలి. ఇప్పుడు ఓకే. మీరు నాతో మాట్లాడుతూ చేయండి చూద్దాం. మాట్లాడుతూ చేయాలి. ఓకే గురుగారు. ఆ, ఓకే గురుగారు. ఆ, అది పోయింది, అది వెళ్ళిపోయింది. ఈ వేలు పెట్టారు, మధ్య వేలు పెట్టారు. ఓహో! మీరు వేరే మాట్లాడుతూ ఇది చేయండి, చేయలేదు. ఏదైనా ఒక పని చేస్తే దాని మీద ఫోకస్డ్‌గా చేస్తే ఆ, మనకి ఉన్న టెన్షన్స్ కానీ, స్ట్రెస్ అది కానీ రిలీఫ్ అది అవుతూ ఎప్పుడైనా ఉంటాయి. కోపం వస్తే దాని ఏం లేదు, ఒక్క సెకండ్ దాన్ని కంట్రోల్ చేయాలి అంతే. ఒక్క సెకండ్ దాన్ని కంట్రోల్ చేస్తే లోకాన్ని జయించినట్టు. సెకండ్ అంతే. ఆ సెకండ్ మనం దాన్ని జయించలేదు అంటే అది మనల్ని జయించేస్తుంది.
లైఫ్ సక్సెస్ అవ్వదు అని చాలా డిప్రెస్ అవుతుంటారు. ఒక గోల్ పెట్టుకుంటారు. చాలా ఆబ్స్టికల్స్ వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. అవి దాటి వెళ్ళడానికి కొన్నిసార్లు మనకి ఒక మోటివేషన్ స్పీకర్ లాగా, లేకపోతే మన పక్కనే ఉండి ఎవరైనా మోటివేషన్ ఇస్తే బాగుంటది అని మనకు అనిపిస్తూ ఉంటది. ఆ సమయంలో ఏదైనా చెప్పాలి అనుకున్నా లేదా తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. వారి కోసం ఏమైనా చెప్తారా? ఫెయిల్ అనేది సక్సెస్ అవ్వాడు అనుకోండి, విజయవంతం అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అవ్వడం అంటే ఏంటి? అనేక అపజయాలని చూశాడు, అంతే కదా. సక్సెస్ అయ్యాడంటే ఏంటి అర్థం? అనేక అపజయాలని చూశాడు. నువ్వు అపజయాన్ని చూడకుండా సక్సెస్ ఎట్లా వస్తుంది? సక్సెస్ అనేది 360 degrees అనమాట. అన్నీ చూడాలి, అన్నీ తెలియాలి. అన్ని అపజయాలు, ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఉద్వేగాలు ఇవన్నీ కలిస్తేనే కదా సక్సెస్ అంటాం. ఇవేమీ లేకుండా సక్సెస్ అవ్వడం ఎట్లా ఉంటుంది? కుదరదు. నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే వీటన్నిటిని దాటాలి, ఎదిరించాలి, వాటిని ఫేస్ చేయాలి. వీటి ఎవరిని ఫేస్ చేయం, మేము ఎదిరించాం, దాటలేము అంటే సక్సెస్ ఎట్లా వస్తుంది? సక్సెస్ కావాలా? వీటిని ఎదిరించు, వీటిని ఫేస్ చేయి, వీటిని తట్టుకో, నిలబడడానికి ఏమన్నా 1 సెకండ్ అంతే. 1 సెకండ్ దాన్ని ఆపాము అంటే, దాని ఇంపాక్ట్ నా మీద పడకుండా చేసుకున్నాము అంటే, కాలం నిన్ను ఊరికనే ఉంచదు కదా. నెక్స్ట్ అవకాశం వచ్చేస్తుంది కదా, నిన్ను ఏదో పనిలో పడేస్తుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ యకర్మకృత్ అంటారు కదా. ఏదో పని వచ్చేస్తూ ఉంటుంది, పనిలో పడిపోతాం. విజయం అనేది అనేక అపజయాల సమాహారమే. ఉండవు. యూ హ్యావ్ టు ఫేస్. దాన్ని దాటాల్సిందే, దాన్ని ఎదిరించాల్సిందే. అర్జునుడికి శ్రీకృష్ణుడు కావాల్సేమో కానీ నీకు అక్కర్లేదు. అర్థమైందా? నువ్వు సక్సెస్ అవ్వాలంతే. సక్సెస్ అవ్వాలంటే ఈ 360 degrees తెలియాలి. అర్థం. చాలా మంది సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు? ఊరికే వెళ్ళేసేసి గెలవడం కాదు. నీకు ఓటమి గురించి తెలియాలి, ఏడుపు గురించి తెలియాలి, బాధ గురించి తెలియాలి, అవమానాల గురించి తెలియాలి, మనిషి గురించి తెలియాలి. ఇవేమీ తెలియకుండా వచ్చే విజయం కూడా వేస్ట్. అంతేనా కదా? అంతే. సక్సెస్ అవ్వడం అంటే నీకు మనిషి గురించి తెలియదు. మనుషులు ఎలా ఉంటారు, నీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారు, నీ దగ్గర లేనప్పుడు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలియాలి కదా. ఇది కదా విజయం అంటే. కష్టం గురించి తెలిస్తేనే విజయం. ఇది ఒక 360 degrees ఇన్ఫర్మేషన్ అనమాట విజయం అంటే. ఇప్పుడు నేను సక్సెస్ అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు, ఏడుపు తెలుసు, కష్టం తెలుసు, అవమానం తెలుసు, బాధ తెలుసు, భయం తెలుసు, పోగొట్టుకోవడం తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టే నేను సక్సెస్. గురువు గారు, ఇప్పుడు రామ్ మందిర్కి రాము అనే వాళ్ళని మీరు ఎలా చూస్తారు? వారి గురించి ఏం చెప్తారు? రామ మందిరం కట్టారు అనే ఆనందం ఉంది కదా. రామ మందిరానికి వ్యతిరేకంగా ఉండడమా? వ్యతిరేకంగా ఉండి నేను వెళ్ళను అని అనే వాళ్ళ కోసం. రామ మందిరం ఎందుకు కట్టారు? మేము దాసులం కాదు, దాసీలం కాదు, మేము ఎవరి కింద ఉండము, మాకంటూ ఒక రాజు ఉన్నాడు, రాముడే మా రాజు, మాకంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉంది అనే దానికి చిహ్నమే రామ మందిరం. మాకు రామ మందిరం మేము దానికి వ్యతిరేకం అంటే దాసుల్లాగానే ఉండండి అని అర్థం. బయట దేశాలకి దాసులు కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఇది నా దేశం, ఇది నా దేశం యొక్క సార్వభౌమత్వం, ఇది నా దేశం యొక్క స్వేచ్ఛకి చిహ్నం, ఇది నా దేశం యొక్క సౌభ్రాతృత్వానికి అది వేదిక. అలా అనుకుంటే ఉత్సాహం వచ్చేస్తుంది. అయోధ్య అయోధ్యలో రామ మందిరం లేకపోతే ఎట్లా? అది ఇజ్జత్కి సవాల్ అంటారు కదా. నా అభిమానానికి ప్రశ్నది. మనం అభిమానవంతులం అవునా కాదా? అవునైతే రామ మందిరాన్ని చూసి చప్పట్లు కొట్టు, ధైర్యం తెచ్చుకో, తలెత్తు చూడొచ్చు. అర్థమవుతుంది. 500 సంవత్సరాలుగా మన అయోధ్యలో, మన దేశంలో మన రాముడి ప్రతిమ లేకపోతే అది ఎంత ఆత్మన్యూనతకి దారితీస్తుంది, ఎంత కృంగుబాటుతనానికి దారితీస్తుంది, సైకలాజికల్గా చెప్పండి, ఇంటలెక్చువల్గా ఎంత కృంగుబాటుకు దారితీస్తుంది. నిన్నటి రోజు అందరు కళ్ళ మన్నీళ్లు పెట్టి అంత ఆనంద పారవశ్యమయ్యాం. ఎన్ని సంవత్సరాల ఇట్లా పట్టేసి ఉంచింది మనల్ని. రామ మందిరం అనేది మందిరంగా కాదు, ఒక భక్తిగా కాదు, అది వ్యక్తి. నా ఆత్మాభిమానం అది. నా ఆత్మాభిమానానికి చిహ్నం అది. అక్కడ రాముడికి పూజ చేసుకోవడం నా ఆత్మాభిమానం అది. అర్థం. అలా భావిస్తే ఆనందిస్తాం. వ్యతిరేకంగా అయ్యారనుకోండి, దాసులుగా ఉండండి అని అర్థం. అంటే వ్యతిరేకత లేదు. ముస్లిమ్స్ అయినా క్రైస్తవులైనా ఆనందించారు కదా. వేరే దేశాల వాళ్ళు రామ మందిరానికి ట్వీట్లు అవన్నీ చేశారు కదా. ఇది ఆత్మాభిమానం. మనం ఇన్నాళ్ళు వేరే దేశం వాళ్ళు మనల్ని బానిసలుగా చేసి ఇట్లా చేశారు కదా. మేము బానిసలం కాము, మేము ఎవరికి బానిసలం కాము. మాకంటూ ఒక అభిమానం ఉంది, మాకంటూ స్వాభిమానం ఉంది, మాకంటూ ఒక చరిత్ర ఉంది, మాకంటూ ఒక సంస్కృతి ఉంది, మా భారతదేశంలో ఒక సనాతనమైనటువంటి విధానం ఉందని ప్రపంచానికి డంకా బజాయించి చెప్పినట్టు అనమాట రామ మందిరం. దానికి వ్యతిరేకం అంటే వాళ్ళు
ఏ స్థాయి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతే. దానికి మనం చర్చించాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకోవాలి, మన సమయంలో రామ మందిరం ఏర్పడింది, మేము జీవిస్తున్నప్పుడు రామ మందిరం కట్టారు అని. మన జన్మలన్నీ అట్లా అనమాట. ధన్యం. గురువు గారు ధన్యవాదాలు. ధన్యవాదాలు. గురువు గారు అయితే మనకి ఎన్నో చక్కని విషయాలు అయితే తెలియజేశారు. రామ మందిరం గురించి మరియు భగవద్గీత గురించి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి డిప్రెషన్ లాంటివి కాకుండా ఎలా ఎదుర్కోవాలి అనే సిచ్యువేషన్స్ పైన కూడా మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.